97 చర్చ 97 కు స్వాగతం. ఈనాటి విషయము తెలంగాణ ఫార్మేషన్ ఫైనల్ ఫేజ్ हर्डल्स एंड सॉल्यूशंस. तेलंगाना रियासत की तश्कील, आखिरी मरहला, मसाइल और हल. तेलंगाना ఏర్పాటు చివరి ఆఖరి దశ, అడ్డంకులు మరియు పరిష్కారాలు. చాలా ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ చర్చ. ఎవర్ సిన్స్ టిఆర్సి వేదిక స్టార్ట్ అయ్యి ప్రతి వారము అంటే శనివారము తప్పనిసరిగా 5 గంటల నుండి చంద్రం ప్రాంగణంలోని హాల్ ఉర్దూ పదంలా బేహాల్ ఉంటుంది, కిక్కిరిసిపోతుంది అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. అయితే బహుశా ఈరోజు ఫస్ట్ టైం కొంచెం మనం ఆలస్యం అవుతున్నాము, ఆలస్యంగా మొదలవుతుంది. దీనికి తోడుగా క్లైమేట్ చేంజ్ కూడా ఉందనుకుంటాను నేను. సరే, ఎప్పుడు తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ప్రజలు నమ్ముకుంటారు ఎక్కువగా. బహుశా ఆ నమ్మకము కూడా ఒక కారణమై ఉంటుంది అనుకుంటాను. बोलते ना हैदराबादी क्या भी आराम से इत्मीनान से भरोसा कर लेते. భరోసా ఒకటి వచ్చేసింది, ప్రక్రియ మొదలైంది. కాబట్టి అబ్ క్యా హై ఆజాతా తెలంగాణ. బహుశా ఈ ఆలోచన కూడా ఒక కారణమై ఉంటుంది. మొత్తానికి ఈనాటి చర్చలో పాల్గొనేటటువంటి పెద్దలు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు, మెంబర్ పార్లమెంట్ రాజ్యసభ, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, చైర్మన్ తెలంగాణ విద్యావంతుల వేదిక, డి ప్రకాష్ రెడ్డి గారు, హైకోర్టు సీనియర్ కౌన్సిల్, డాక్టర్ శ్రావణ్ దాసోజ్ గారు, పోలిట్ బ్యూరో మెంబర్ టిఆర్ఎస్, శ్రీ చిక్కుడు ప్రభాకర్ గారు, స్టేట్ సెక్రటరీ తెలంగాణ ప్రజా ఫ్రంట్, మరియు జనాబ్ ఇక్బాల్ అహ్మద్ ఇంజనీర్ గారు, యాక్టివిస్ట్. వీళ్ళంతా పాల్గొంటున్నారు. వీరిలో చాలామంది పెద్దలు వచ్చేసారు, మన మధ్యలో ఉన్నారు. వారికి వేదిక పైన రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన మధ్యలో శ్రీ డి ప్రకాష్ రెడ్డి గారు, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ ఉన్నారు. వారికి వేదికను అలంకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా డాక్టర్ శ్రావణ్ దాసోజు, పోలిట్ బ్యూరో మెంబర్ టిఆర్ఎస్ కూడా వేదికను అలంకరించాలని. అదేవిధంగా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. I did not forget. It is just like blessing in disguise. We have a veteran legislature with us, that is none less than K. Narasimha Reddy Garu, ex-MLA and convener Praja Chaitanya Vedika. He will bless this 97th Charcha Vedika Iroju. He will preside over it. I request him with all respect to occupy the chair. అదేవిధంగా బ్రదర్ చిక్కుడు ప్రభాకర్ గారు, చిక్కడు దొరకడు అన్న విధంగా కాకుండా ఎప్పుడూ అవైలబుల్ ఉంటారు. అదేవిధంగా
ఎప్పుడు కేవలము టీవీలకే ఉద్యమ సభలకే పరిమితం కాకుండా టీఆర్సీ కూడా అవైలబుల్ ఉన్నటువంటి వ్యక్తి బ్రదర్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు, వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాను. హైదరాబాదీ इकबाल अहमद इंजीनियर गारू एक्टिविस्ट आइए साहब तशरीफ लाइए. मेंबर ऑफ पार्लियामेंट श्री राहुल गारू సమయానికి వచ్చారు. ఇంకో ప్రోగ్రామ్ దగ్గరలోనే ఉంది. He had been to there to attend that and he has promised that